జ్యోతి అయితే సీనుని తీసుకుని వస్తుంది. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రాగానే అది చూసి గౌరీప్రసాద్ అయితే ఏంటమ్మా జ్యోతి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో జ్యోతి అయితే సీను నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు సీను అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న ఇందమ్మ జీవన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సీను అయితే ఒకరు మీ ఇంట్లో వాళ్ళే తప్పు చేశారండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే గౌరీప్రసాద్ అయితే మా ఇంట్లో వాళ్ళు ఎవరు అని చెప్పి అంటే అదిగోండి ఆ ఇందమ్మ ఆనంది మా అమ్మడి తన భర్తను తీసుకొని తన భర్త కాలు నయమవ్వాలని వెళ్తే అతను రాసుకున్న తైలంలోనే ఏదో మత్తు మందు కలిపారు. అందుకే అతనికి ఆ మందు వికటించి ఇంటికి వెళ్ళిపోయారు. అందులో పాత్ర జీవనది కూడా ఉంది. జీవన ఇందమ్మ వాళ్ళిద్దరూ కలిసే ఈ పని చేశారు అని చెప్పి సీను అంటాడు. అది విని హైమావతి అయితే నువ్వెలా చెప్పగలవు అని చెప్పి అంటుంది. నేను చెప్పగలను, ఎందుకంటే వాళ్ళు ఆ పని చేయడం నేను నా ఫోన్లో వీడియో కూడా తీశాను అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఇందమ్మ జీవన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక పద్మమ్మ కూడా అవునమ్మా నేను ఆ వీడియో చూడలేదు, కానీ ఈ సీనుగడు మాట అంటే నాకు నమ్మకం అమ్మా, అందుకే అని అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న హైమావతి అయితే ఏది ఆ వీడియో చూపించు అని చెప్పి అంటుంది. ఇక దాంతో సీను అయితే వీడియో కోసం అని చెప్పి ఫోన్ చూసేసరికి వీడియో డిలీట్ అయిపోతుంది. ఇక వీడియో లేకపోవడంతో సీను ఒక్కసారిగా షాక్ అవుతాడు. అది చూసి ఇందమ్మ జీవన చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక వీడియో లేకపోవడంతో లేదు అని చెప్పి అంటాడు. దాంతో హైమావతి అయితే సీను చెంప పగలగొట్టి ఇంకొకసారి నా మనవరాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి హైమావతి అయితే సీనుకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో సీను అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక హైమావతి అయితే నా మనవరాలు ఇంకెవరైనా ఏమైనా అన్నారంటే మర్యాదగా ఉండదు, నా మనవరాలు ఏంటో నాకు తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. కిందమ్మ జీవన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.